మొట్టమొదటిగా బ్రదర్స్ గర్ల్స్ అందరూ ముందుకొచ్చి లైన్లో కూర్చోవాలని కోరుచున్నాను. ముందుకొచ్చి కూర్చోండి. అలాగే అందరూ లేచి నిల్చున్నట్టయితే 19వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలుగా చదువుకుందాం. 19వ కీర్తన చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమెన్. అందరూ అలాగే నిల్చున్నట్టయితే దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో చేసిన మేళ్ళని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దయచేసి ఎవరు ఈ సమయంలో మౌనముగా ఉండక, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేసి వస్తున్నాడు కాబట్టి అందును బట్టి మనమందరం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మొదటిగా గత వారమంతా మనల్ని కాచి కాపాడి మరి యొక్క దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మరి ముఖ్యంగా ఆ లాస్ట్ వీక్లో జరిగినటువంటి ఉజ్జీవ సభలు వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఆటుపాట్లు లేకుండా చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే 28వ తేదీ జరిగిన మరి యవనస్తుల ఉజ్జీవ కూడిక కూడా చాలా చక్కగా జరిగింది. ఆ వర్షం వచ్చినప్పటికీ కూడా అనేక సంఖ్యలో పాల్గొన్నారు. అదంతా దేవుడిచ్చిన కృపయే. అందును బట్టి కూడా దేవునికి మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. వర్క్షాప్ ప్రోగ్రామ్కి కూడా అంతమంది రారేమో అనుకున్నప్పటికీ కూడా దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలకు ప్రేరేపణ కలిగించి అనేక సంఖ్యలో వచ్చిన విధానాన్ని బట్టి కూడా మనమందరం ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఈ సమయంలో మరి ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతను మరి అనేక మంది తమ సమయాలను వృధా చేసుకొని మరి ఎక్కడెక్కడో తిరుగుతుంటుండగా కేవలం ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన సన్నిధిలో ఈ విధంగా నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క రాకపోకల్లో మనం ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆయన ప్రతినిత్యం మనకు తోడుగా ఉండి మనకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా చక్కగా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మనం అందరం ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనం చదువుతున్న చదువుల్లోనైతేనేమి, మనం చేసిన పనుల్లోనైతేనేమి, ఉద్యోగ ప్రయత్నాల్లోనేమి అన్నింటిలో కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. నిజంగా కొన్ని సమయంలో అయిన వారే మనల్ని దూరం పెట్టిండొచ్చు. మన కష్టాల్లో మన బాధల్లో మనల్ని మన బంధువులే చేయి విడిచి ఉండవచ్చు. కానీ ఆయన మాత్రం చేయి విడవకుండా మనల్ని ప్రతినిత్యం నేనున్నానని చెప్పి ఆయన మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. నిందలు అవమానాలు సహించుకుంటూ
గొప్ప త్యాగాన్ని చేయగలిగింది. కాబట్టి ఆయనకు థ్యాంక్స్ ఎలా చేద్దాం. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నీ నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలము మొదలుకొని నేటి దినం వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, గొప్ప తండ్రి. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి. కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, అదే విధంగా తండ్రి మరి 3 days తండ్రి యేసయ్య ఉజ్జీవ సభలు తండ్రి చాలా చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక సంఖ్యలో తండ్రి యేసయ్య పాల్గొన్నందుకు కూడా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా తండ్రి చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, మరి 3 days ప్రోగ్రాంలో తండ్రి ఎవరైతే మారు మనస్సు పొంది ఉన్నారో తండ్రి వారిని మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన తండ్రి యేసయ్య. తిరిగి ఆ వాక్యాన్ని తండ్రి యేసయ్య వాళ్ళ హృదయంలో నుంచి వెళ్ళిపోకుండా తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన తండ్రి. ఇంకా అనేక మంది తండ్రి యేసయ్య నీ సన్నిధానానికి రావడానికి తండ్రి ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, మరి నీ దాసుడు తండ్రి యేసయ్య నీ వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి అవును దేవా తండ్రి ఏ వాక్యాన్ని అయితే తండ్రి మరి ఏ విషయాలు అయితే మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి ఆ వాక్యాన్ని అంతటినీ తండ్రి ఆ మాటలను తండ్రి మేము వినులాగున తండ్రి మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. వాక్యాన్ని కేవలం విని ఇక్కడే వదిలి వెళ్ళకుండా తండ్రి ఆ వాక్యాన్ని మా జీవితంలో అప్లై చేసుకుని దాని ప్రకారం నడుచుకోవడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి ఇంకా రాలేని బిడ్డలు సకాలంలో నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. ముందున్న ప్రోగ్రాం అంతటిలో తండ్రి ఎలాంటి సాతాను శోధనలు పని చేయకుండా తండ్రి నీకు మహిమకరంగా జరగడానికి తండ్రి సహాయం చేస్తారని నమ్ముచి కొద్ది ప్రార్థనను నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. అలాగే ఈరోజు మనకు వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో జోసఫ్ సార్ గారు ఉన్నారు. సార్ గారు ముందుకు వచ్చి కూర్చోవాలని కోరుచున్నాను. అలాగే ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి చైర్పర్సన్గా మన మధ్యలో బ్రదర్ సామ్యూల్ గారు ఉన్నారు. బ్రదర్కి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మొదటగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనకు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు. మన మధ్యలో బ్రదర్ అనిల్ అన్న గారు ఉన్నారు, చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రాసిన అధ్యాయము 4వ అధ్యాయము 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. థ్యాంక్ యూ.
బైబిల్ రీడింగ్ చదివించిన బ్రదర్ అనిల్ అన్న గారికి ఎంబీ ప్రొటెక్షన్ లీవ్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మనం ప్రాముఖ్య సమయంలో వచ్చాం గనక ఎవరైనా మొబైల్స్ తెచ్చుకున్నట్లయితే సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్లో కానీ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనకి వాక్యాన్ని పంచుకోవడం మన మధ్యలో జోసఫ్ సార్ గారు ఉన్నారు. సార్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తాం. యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి వేళ మీ దేవుని సన్నిధిలో మనం కలుసుకునడానికి దేవుడు కృప చూపిన తండ్రికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యువత వారు ఈ దినాన్ని ఉదయపూట వాక్యం చెప్పాలని అన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మరి ఆ విధంగా ఒప్పుకొని మీ సమయానికి రాగలిగాం. మీ అందరి క్షేమము, మీ అందరి ఆదరణ, మీ అందరి ప్రేమను బట్టి అన్ని విషయాల్లో దేవుడు మనలను కాపాడుతున్న ఆ దేవత దేవునికి నేను వందనస్తున్నాయి. నన్ను ఏదేమైనా మనందరి క్షేమం కొరకు అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. మానవుని జీవితంలో అద్భుతాలు అనేవి అన్నీ ఉన్నాయి, ఏది కొరత లేదు. దేవుడు మనకు అద్భుతమే చేశాడు. మిరకల్ అంటే అది ఏదో మనకు వచ్చి అన్నీ పడిపోతే లోటు లేని విధంగా, లేకపోతే ఏ సమస్యలు లేకుండా ఉండడమే అద్భుతము, అది కాదు. మరో కోణంలో మనం చూస్తే అద్భుతము అనేది మన జీవితమే అద్భుతం, మనమే అద్భుతం. కారణం దేవుడు మనలను అద్భుతంగా చేశాడు. ప్రాణాత్మ శరీరములను దేవుడు మనకిచ్చాడు. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మంచిది, ప్రార్థన చేద్దాం అన్నమాట. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రిపూట చల్లని మంచి వాతావరణము మీరు మాకిచ్చి, మమ్మలను ప్రేమించి, మా జీవితాలను ఈ విధంగా మీరు కాపాడి అన్ని విషయాల్లో మాకు క్షేమదాయకమైన పరిస్థితులు ఇచ్చినందుకు నిన్ను ఘనపరచి స్తుతిస్తూ ఉన్నాను. పరమదేవ, మీకు వందనాలు. మా మధ్యలో చదవబడిన లేఖనమును బట్టి మీకు వందనాలు. మాట్లాడడానికి నేనైతే తగిన వాడిని కాను. మీరు రక్షించారు. మీ బూరగా తండ్రి ప్రభువా మాట్లాడడానికి మాత్రమే మీరు సహాయము చేయమని వచ్చిన బిడ్డలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి వేళ మనతో చదవబడిన లేఖన భాగము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 36, 37 చరణాల్లో గల వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాము. మరి యవన బిడ్డలైన మీరు ఈ వాక్యాన్ని కొంచెం మీరు మన దృష్టిలోనికి, మన ఆలోచనలోనికి, మన తలంపుల్లోనికి తీసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ చెప్తూ ఉన్నాను. చాలా పర్యాయాలు మనము మరి అపోస్తల కార్యాలు కానీ మరి ఏ గ్రంథమైన ఏ పరిస్థితి, ఈ అపోస్తల కార్యాల్లో ఎక్కువగా
మనం మాట్లాడేది ఏంటంటే ఎక్కువ పేతురు గురించి మాట్లాడతాం కొన్ని అధ్యాయాల వరకు. ఆ తదుపరి మనం ఎక్కువ పౌలు గురించి మాట్లాడతాం. కానీ నేను ఈ ఉదయకాలము రాజీవ్ నాకు ఫోన్ చేసిన తర్వాత నేను ఏం మాట్లాడుకోవాలి, నేను పై గదిలో ఉండి కొంచెం ఈ అపోస్తల కార్యము చూస్తూ ఉన్నప్పుడు కొంచెం నేను బర్నబా మీదికి నా దృష్టి మళ్లించుకున్నాను. దేవా, ఈ బర్నబా గురించి కొన్ని విషయాలు సహోదరుల బిడ్డలతో మాట్లాడాలి అని అనుకున్నాను. సో బర్నబా అనే పేరు ఆయనకు నిక్ నేమ్ అంటారు కదా, మనకి నిక్ నేమ్ అని ఎలాగంటారో అలాగా వారు అభిమానంతో పిలుచుకున్న పేరు. అపోస్తలులు ఆయన్ను ఆ విధంగా పిలుచుకున్నారు. వాస్తవంగా ఆయన పేరు యోసేపు. ఆయన వంశము లేవియా వంశము, లేవీయులు. ఊరు కుప్రా. ఇది సముద్రానికి సముద్ర ద్వీప ప్రాంతంలో సముద్రానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడున్న నివాసి ఈయన ఎలాంటి వాడు అని మనము చూడగలిగితే, ఈయన నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి బర్నబా. కాబట్టి బర్నబా చాలా నాకు చదివినప్పుడు చాలా నాకు అనిపించింది, బర్నబా ఎంత మంచి పని చేస్తున్నాడు బర్నబా. ఈ బర్నబాలాగా పని చేయడానికి క్రైస్తవుల్లో మనకెందుకు కలుగదు అనేది నాకు అనిపించింది. బర్నబా సూటిగా చెప్పాలంటే ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి దేశాల్లో ఆ రోజుల్లో నేర్చుకున్నది ఈయన నుండే. ఏదో మనకు చెప్తారు కమ్యూనిజం అనేది, ఏదో కమ్యూనిజం సిద్ధాంతం వాళ్ళు నేర్చుకున్నారు. స్టాలిన్ అని, తర్వాత లెనిన్ అని, వీళ్ళ పేర్లు చెప్తారు. కానీ వాస్తవంగా బైబిల్లో నుండి చెప్తే మనం చూస్తే, బైబిల్ గ్రంథము అందరికీ నేర్పిన సత్యం ఏంటనంటే, నిష్కర్షగా మరి వాస్తవంగా ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దైవికమైన సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు చేయగలిగినది బైబిల్ గ్రంథమని చెప్పడానికి మరి బర్నబా మాత్రమే మనకు కనబడతాడు. కాబట్టి బర్నబా చాలా నిష్కర్షగా మరి నిస్వార్థంగా మరి పని చేయగలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, బర్నబా ఎటువంటి లాభాపేక్ష లేకపోతే పదవులు కానీ ఏది కోరుకోకుండా తనకున్నదంతా కూడా ఆ శిష్యుల దగ్గరికి అనగా అపోస్తల దగ్గరికి ఆయన తనకున్న ఆస్తిని, ఆ డబ్బును, సమస్తాన్ని ఆయన ఇచ్చినవాడు. కాబట్టి పరిచర్యకు ఎటువంటి మరి అనుమానం లేకుండా పరిచర్య విషయంలో చాలా నిస్వార్థంగా ఆయన పని చేసినట్లు మనము చూస్తాం. సో ఈ రాత్రి వేళ బర్నబా చాలా గొప్ప వ్యక్తిగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి బర్నబా అనే మాటకు ఆదరణ కలిగించేవాడు. తనకు ఇబ్బందులు, తనకు సమస్య, తనకు ఆ బాధలు ఉన్నా కూడా వాటన్నిటిని మరిచిపోయి ఆదరణ కలిగించేవాడిగా మరి సంఘానికి, సమాజానికి ఆయన ఉన్నట్లు మనము చూస్తామన్నమాట.
కాబట్టి తనకున్నది ఏది కూడా నాది అని అనుకున్నవాడు కాదు. ఈ సిద్ధాంతాన్ని చెప్తే మనకు అన్ని దేశాల వాళ్ళు ఒకవేళ అందరూ అవి ఇవి అని అంటారు. బైబిల్ గ్రంథాన్ని చదివితే అందరికీ అర్థమైన సంగతి ఏంటనంటే, తెలిసిన సంగతి ఏంటనంటే, బర్నబానే ముఖ్యమైన వ్యక్తిగా ఆ విషయంలో అందరితో కలిసి, అపోస్తలులతో కలిసి ఆస్తిపాస్తులన్నీ తనకున్నవన్నీ అమ్ముకొని దేవుని పరిచర్యకు పెట్టినవాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే బర్నబా గొప్ప ధనవంతుడు. మరి ఆ ధనమంతా కూడా దేవునికి ఇవ్వగలిగినవాడు, పెట్టగలిగినవాడు. ఏది దాచుకున్నవాడు, పెట్టుకున్నవాడు తన కోసం కాదు. ఈ రాత్రి వేళ మనం కూర్చున్న మనము ఒకవేళ బర్నబా గురించి ఇంతగా మనం చెప్పుకోవడానికి మరి ఇంకా కారణము ఏమైనా ఉందంటే ఉన్నాయి. కానీ ఒకవేళ మనం అనుకోవచ్చు, మనమేం ధనవంతులా, మనం ఏం పెట్టగలము, మనం ఏం చేయగలము అని మనం అనుకుంటామా? చేయగలం. మనకు ధనము లేకపోవచ్చు, మన దగ్గర అంత తాహతు లేకపోవచ్చు, కానీ మనం చేయగలిగింది ఒక పని ఉంది. అదేంటనంటే స్థిర హృదయముతో, స్థిర మనస్సుతో దేవుని పనికి మనము అర్హులుగా ఎంచబడవచ్చు. కాబట్టి మరి అన్ని విషయాల్లో ఒకవేళ ధనమే కాదు కదా, మనం చేయగలిగిన పని ఉంది, దేవుని పని ఉంది. ఆ దేవుని పనిని చేయడంలో కూడా బర్నబా యొక్క పాత్ర విశిష్టమైనది. కాబట్టి ఎంత మంచి పని చేశాడో ఈ పూట మనము తెలుసుకోవాలి. ఎంత మంచి పని చేశాడో అయినా మనం చూద్దాం. ఆయన ఎలాంటి వాడు అనేది మనం చెప్పుకుంటాము. ఆయన మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి అని మనం చూస్తాము. పరిశుద్ధాత్మను ఆయన కలిగిన వాడుగా చూస్తాము. ఆయన సత్పురుషుడు అని ఆయన గురించి మరి చెప్తూ ఉన్నారు. ఆయన సత్పురుషుడు, పరిశుద్ధాత్మను ఆయన కలిగినవాడు, విశ్వాసముతో నిండుకున్నవాడు. ఇలాంటి సద్గుణాలు కలిగిన ఈయన చేసిన పని అతి ప్రాముఖ్యమైన పని ఏంటనంటే, నేను ఈ రాత్రి దాన్ని చెప్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము వచనం చూస్తారా? 9, 26, 27 వచనాలు. అతడు శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఇంకా అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెనని, ప్రభు అతనితో మాట్లాడెనని, యేసు నామమును బట్టి దమస్కులో ధైర్యముగా వాక్యము బోధించెనని వారితో చెప్పినాడు. బర్నబా చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటనంటే, సౌలు అనబడిన సౌలును చేరదీసిన, దగ్గరకు తీసుకున్న వ్యక్తి. ఎంత మంచి మాట! ఎవరు చేరదీయరు, ఎవరు నమ్మరు సౌలును. ఎవరు కూడా అతన్ని చూసి అందరూ భయపడుతూ ఉన్నారు. యెరూషలేములో శిష్యులు నమ్మడం లేదు. ఇతను మంచివాడు కాదు, వీడు అందరినీ హత్య చేసిన వాడు, స్త్రీలను పురుషులను అందరినీ కూడా నాశనము చేసిన ఇతన్ని
ఎవ్వరు నమ్మడం లేదు. తను చేరడానికి వస్తున్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని మాటలు మీతో చెప్తున్నాను అని అంటున్నాడు. కానీ ఎవ్వరు ఆయన దగ్గరకు రావడం లేదు. కానీ అయితే పౌలు అలాగున మామూలుగా అందరితో చేరలేని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో బర్నబా తనను దగ్గరకు చేరదీసినాడు. అతడు చెప్పిన మాటలు ఏంటనంటే, అతడి ఈ మార్గమున యేసును ఆయన చూచినాడు. దేవుని వాక్యమును ఆయన బోధిస్తూ ఉన్నాడు. అందరికీ చెప్తూ ఉన్నాడు. ఈయన కూడా శిష్యుడే అని సౌలును ఆయన చేరదీసినాడు. ఎంత మంచి లక్షణం చూడండి. పౌలు ఒక విధంగా చెప్పాలంటే, పౌలు జీవితము దుర్భర్యమైనది అందరికీ కనిపించింది. కానీ బర్నబా ప్రేమతో ఆదరించేవాడు కదా ఆయన. అందుకని ఆదరణ కలిగిన సంగతి, ఒక హంతకుడు అనుకునే సమాజము, ఒక నేరస్తుడు అని భావించే సమాజం నుండి ఆయన ఒక మంచి వ్యక్తి, దైవ ప్రేరితమైన, దైవ సంకల్పానికి లోబడగలిగిన దైవికమైన దేవునికి శిష్యుడు అని ఆయనను చేరదీసినాడు. కాబట్టి ఒక మంచివాణ్ణి దగ్గరకు చేర్చుకోవడం చాలా గొప్పతనమే. కానీ ఒక హంతకుడని పేరు పొందిన హానికరుడని, అతడు హింసకుడని తెలిసి అతన్ని చేరదీయగలిగిన వారు ఎవరుంటారు చెప్పండి. కాబట్టి సౌలును దగ్గరకు తీసుకున్న వ్యక్తిగా ఈ బర్నబాను మనము చూస్తూ ఉన్నాం. గొప్ప పని ఆయన చేసినాడు. కాబట్టి బర్నబా ఆ మంచి వారితో కాదు, ఎంత గొప్ప పని ఆయన చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన తన పనిని ఆయన చేయాలని తలంచినప్పుడు ఆయన్ను చేరదీసి ఆయనతో కలిసిపోయినాడు. కాబట్టి సమాజమంతా ఆయన్ను అన్న సందర్భంలో ఒక విధంగా చెప్పాలంటే ఆయన చంపాలని కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆయన్ను ఆదుకున్నవాడు, ఆయన అడ్డుకున్నవాడు, ఆయన్ని ఆదరించినవాడు బర్నబా కాగలిగాడు. ఈ రాత్రి వేళ మనము ఆలోచన చేస్తే నేను ఒక విషయం చెప్తాను. మనం ఏమైనా ఇట్లా మన దగ్గరకు రాని వాళ్ళని, మనకు దూరముగా ఉన్న వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాము? వాడు వాక్యం వినకపోతే, మనలను ఎంగ్యంగా మాట్లాడితే, ఒకవేళ మనలను వాడు ఒకవేళ కాదని తిరస్కారపు మాటలు మాట్లాడితే కూడా మనం వాని సహవాసం ఎందుకులే అనుకుంటాం. కాబట్టి మన స్నేహితులు ఉన్నారు మనకు పక్కన. రాని వాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధికి? దేవుని సన్నిధిని అనుభవించని వాళ్ళు ఎంతమంది? వాక్యానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? చెడిపోయిన వారి దగ్గరకి, నాశనమవుతున్న వాళ్ళ దగ్గరకి. వాస్తవంగా చెప్పాలంటే పౌలు దేవుని నమ్ముకున్నాడు అనుకోండి, కానీ ప్రభు పనిలోనికి ఆయనను కావాలని ప్రభు పనిలో ఆయన నిమగ్నము చేయడానికి, ప్రభు పనిలో ఆయన అరమరిక లేకుండా పని చేయగలిగిన వాడని ఆయన భావించి తనను చేర్చుకొని ఆయనను పని కొరకు వాడుకున్నాడు. కాబట్టి నేను ఈ రాత్రి వేళ బర్నబాలాగే ఆ చెడు ఒకవేళ అందరూ అంటున్న ఒకవేళ సౌలును దగ్గరకు తీసుకొని ప్రభు పనిలో
ప్రభు యొక్క పరిచర్యలో ఎంతో అద్భుతంగా కలుపుకొని తనతో ఉంచుకొని పని కోసం ప్రయాసపడిన వారిలో బర్నబా పౌలు. కాబట్టి బర్నబాకు ఎంత మంచి ఆధిక్యత, దేవుడు బర్నబాకు ఎంత మంచి మనసు ఇచ్చాడు కదా. కాబట్టి మనం అనుకుంటాం, వాడితోనేం లేరా, వాని బతుకు అంతే, వాడు బాగుపడడు, ఆమె బాగుపడదు, ఎంత చెప్పినా వినదు అనుకుంటాం. కానీ పౌలును బర్నబా చేరదీసి దగ్గర పెట్టుకున్నాడు. సరే, ఇది మొట్టమొదటిది. ఒక పౌలును, ఆ సౌలును ఒక పౌలుగా మారడానికి బర్నబా సేవలో ఎంతో అద్భుతమైన పని వారు ప్రారంభించారు. 13వ అధ్యాయంలో మనం చూస్తాం, కానీ మనకు అదంతా సమయం సరిపోదు. నేను రెండో విషయం చెప్తాను. రెండో విషయం, పౌలును మాత్రమే కాదు, పౌలు మంచివాడు కాకపోయినా వారితో స్నేహపూరితమైన సహవాసం చేసి దేవుని పనికి అతనిని చేరదీసిన వాడిగా చూస్తాము. కాబట్టి మనం స్నేహితులారా, ఈ రాత్రి కాలంలో మనం ఆలోచించేద్దాం. ఒకటి ఏమిటనంటే, మనం కూడా మన ప్రక్కనున్న వారిని, మనకు స్నేహితులైన వారిని ప్రార్థన చేసి వారి కొరకు మనము ఏం చేయాలనంటే, ప్రభు పని కొరకు, ప్రభు సన్నిధికి వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి బర్నబాకున్న లక్షణం ఇది. కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే, రెండవ లక్షణం చూస్తాను. రెండవ లక్షణం దగ్గరకు రండి. 11వ అధ్యాయము, అపోస్తుల కార్యము 11వ అధ్యాయములోనికి రండి. 11వ అధ్యాయం 22వ వచనం, 22, 23. ఏమ్మా? వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకకు బర్నబాను పంపిరి. యెరూషలేములో ఉన్న అపోస్తలులు అంతియోకయలో ఉన్నటువంటి పరిస్థితిని వారు తెలుసుకున్నారు. అక్కడ వారు అన్యులే, దేవుని నమ్ముకొనలేదు. మొట్టమొదటిగా వారు నమ్మలేదు. కానీ యెరూషలేము వారు, అనగా పేతురు ఎప్పుడైతే అంతియోకయకు వచ్చినప్పుడు వారు దేవుని వాక్యమును అక్కడ బోధించారు. వారెంతో ఇష్టపూర్వకంగా, వారెంతో ఆ అభిలాషతో దేవుని వాక్యం వింటున్నారన్న సంగతిని తెలిసిన తరువాత వారక్కడికి అపోస్తలులు ఏం చేశారంటే, బర్నబాను అక్కడికి పంపినారు, అంతియోకయకు పంపినారు. ఈ అంతియోకయలో ఇక్కడ బర్నబా వచ్చి అక్కడ వారికి దేవుని వాక్యమును బోధించిన. ఎందుకనంటే నేను అంత చదివించడానికి టైం సరిపోదని నేను చాలా అంత క్లుప్తంగా మీకు చెప్తున్నాను ఆ విషయం. మీరు చదువుకోవచ్చు కూడా ఆ విషయాన్ని. కాబట్టి బర్నబా అంతియోకయకు పంపినటువంటి మొట్టమొదటి మరి ఒక విధంగా చెప్పాలంటే మిషనరీ ఒక పాస్టర్గా ఆయన వెళ్ళాడు అక్కడికి. అర్థమైందా? కాబట్టి అంతియోకయలో అక్కడ దేవుని వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, ఆ యూదులే ఉన్నారు. కానీ యూదులు కూడా వారు దేవుని నమ్మరు కదా. అట్లయితే ఆ మనుషుల దగ్గరకు వినగలుగుతూ ఉన్నారని కొంచెం సంగతి తెలిసినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు అతనిని ప్రేరేపింపచేసి అతన్ని అభిషేకించి అతనిని సాగనంపి అంతియోకయకు పంపించారు. కాబట్టి అక్కడ బర్నబా వారికందరికీ ప్రభువును హత్తుకోవాలి, మీరు స్థిర హృదయంతో దేవుని వెంబడించాలి, దేవుని మీరు కలిగి ఉండాలని అంతియోకయలో ఆ మాటలు చెప్పినప్పుడు వారు విశ్వాసముతో నమ్మకముతో దేవుని నమ్మిరి అని మాట మనము చూస్తాం.
ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కోకొల్లలు వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు. మొట్టమొదట వాక్యమును ప్రకటించిన మిషనరీ ఎవరనంటే అంతియోకైలో బర్నబా. ఈ అంతియోకైలో ఆ వాక్యము ప్రకటించిన ఈతని వలన తరువాత మరి బర్నబకు కొంచెం ఆ విషయము ఏం తోచిందనంటే, నేనొక్కడు ఉండడమే కాదు, ఇక్కడ పౌలు కూడా ఉంటే మంచిదని ఆయన వెతుక్కుంటూ ఆయన తార్షుకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆయన వెతుక్కొని తీసుకొచ్చుకున్నాడు. పౌలు అన్నాడు, సౌలు అన్నాడప్పుడు సౌలు, నేను ఎందుకులే ఇక్కడికి, నేను వద్దు, నేను రాను అని అన్నాడు. కానీ అయినా కూడా బర్నబా బలవంతం చేసి, ఎట్లయినా కానీ సౌలు నీవు ఉంటే మనము దేవుని పని చేయవచ్చు అని ఆయన ప్రోత్సహించి మరలా ఆయనను అంతియోకైకు వారిద్దరూ వచ్చారు. అక్కడ వారు దేవుని పనిని నిర్విఘ్నంగా వారు 1 సంవత్సరం పాటు దేవుని వాక్యాన్ని వారికి బోధించారు. అక్కడున్న వాళ్ళు మొట్టమొదటిగా మరి క్రైస్తవులు అనబడ్డారని దేవుని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి అంతియోకైలో ఉన్నటువంటి వారికి అందరికీ దేవుని వాక్యం బోధించగా వారు క్రైస్తవులు అనబడడానికి కారణం బర్నబా. ఈ సంఘానికి ఒక మంచి పాస్టర్, ఒక మంచి మిషనరీగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళల్లో మరి బర్నబా ఎంత నిస్వార్థమైనటువంటి ఆయన పని చేశాడు. ఏ విధమైన తనలో ఏ విధమైన పదవికాంక్ష కానీ, ఏ విధమైనటువంటి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని కానీ ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేదు. మనమైతే ఎంత ఆలోచన చేస్తామో, డబ్బుంటే మనకు మించిన వాళ్ళు లేరనుకుంటాంలేండి. కానీ బర్నబా మాత్రం ఈ డబ్బును చూసుకోలేదు, హోదా కోసం ప్రయత్నం చేయలేదు. ఒక మరి ఆ తృణీకరించబడిన సమాజంతో వెలివేయబడడానికి, చంపబడడానికి ప్రయత్నించిన సౌలును సహితము దగ్గరకు తీసుకొని ఆయనను మరలా వెదకి ఆయన తీసుకొచ్చుకొని దేవుని పరిచర్యలో ఆయనను కొనసాగించి చేసినాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఇంకో సంగతి ఏంటంటే, అంతియోకైలో ఉన్న వారందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఒక సౌలు మాత్రమే కాదు, అక్కడున్న వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు. చెల్లితల్లి, ఈ రాత్రి వేళ వారిదే చెప్పేది కాదు, విశ్వసించిన నీవు నేను నీ కలిగినటువంటి మనము, మన పని ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనకున్న గోల్ ఏంటి, ఇలాగ మనం ఉండిపోదామా? ఇలాగే కాదు. మనం కూడా మన ఊరిలో ఉన్నవారిని, మన పరిసరాల్లో ఉన్నవారిని, మన స్నేహితులను, తెలియని వారికి సువార్త చెప్పాలి. యెరూషలేము తర్వాత రెండవ సువార్తిక పట్టణంగా అంతియోకయ ఏర్పడింది. మన వలన ఏ ఊరు వారైనా సువార్త విన్నారు అని చెప్పగలరా? మనము ఎప్పుడు మన మందిరంలోనికే మనము ఆలోచన చేయండి. మన మందిరానికే పరిమితం. ఇక్కడే వస్తూ ఉంటాము, ఇక్కడ చెప్తూ ఉంటాము. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. దేవుని పని విస్తృతంగా ఉంది. ప్రార్థన చేయాలి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియచేస్తాడు, నాకు తెలియచేస్తాడు.
నేను చాలా పర్యాలు నేను కూడా అనుకుంటాను, నేనేం చేయగలను, నేనేమి చెప్పగలను అనుకుంటాను, నేనేమి చదవగలను, నేనేమి బైబిల్ తీయగలనని నేను అనుకుంటాను. కానీ నన్ను ఉండనివ్వదు. దేవుడు ప్రేరేపించి మోకాళ్ళ మీద పెడతాడు. దేశం కొరకు ప్రార్థన చేయమని చెప్పి, మన సంఘము నశించిపోయే వారి కొరకు మనం ఎవరిని ప్రోత్సహించాలి? పౌలు ద్వారా సువార్త చెప్పబడి అంతియోకయలో ప్రకటించిన తరువాత అంతటా భూదిగంతముల వరకు సువార్త అందడానికి కృషి చేసిన వారిలో, అందించిన వారిలో బర్నబా అని ఈ రాత్రి వేళ మీతో పంచుతున్నాను. తర్వాత బర్నబా గురించి చెప్పడానికి ఇంకో విషయం, రెండో విషయం, మూడో విషయం ఏంటనంటే బర్నబా అన్ని విషయాల్లో నిందారహితంగా, నిష్కల్మషుడిగా దేవుని పరిచర్య, దేవుని వాక్యమును బోధించగలిగినవాడు, ఇతరులను వాక్యంలో బోధించడం కూడా ఆయనకు తెలుసు. బాగా ఎరుగును, ఆయన వాక్యం బాగా ఎరిగినవాడు. యూదుల సమాజంతో ఆయన వాక్యమును పంచుకొనుచున్నప్పుడు ఆయనను ఏం చేసినారు అనంటే, ఆయన్ను ఉరు తీశారని చెప్తారు. ఆయన కూడా ఆయన బాగుగా ఉండి, ఏదో ఆస్తిపరుడుగా ఉండి బతికి ఏదో మామూలు చావు తావడం కాదు. ఆయన కూడా అపోస్తలుల వలె ఆయన కూడా ఉరి తీయపడ్డాడు. గొంతుకు తాడు వేసి లాగి వాక్యం చెప్తున్న బర్నబాను బయటకు లాగివేసి ఆయనను రాళ్లతో కొట్టి చంపారు. అతసాక్షుల గుంపులో బర్నబా ఉన్నాడు. కాబట్టి అతసాక్షులు మనము ప్రకటన గ్రంథంలో చూస్తాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, అది అవసరం లేదు కానీ. కాబట్టి అతసాక్షులు ఎవరు అని అతసాక్షులందరూ కూడా ఈ భూమి మీద అతసాక్షులయ్యే వరకు దేవుని రాజ్యం రాదు అని చెప్పబడి, కాబట్టి హతసాక్షులు అవ్వవలసిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. మన ప్రాంతంలో, మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రవీణ్ పగడాలన్న గారు ఆ విధంగా కాగలిగారు. ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. మనం అనుకుంటాము నిర్దాక్షిణ్యం ఏ విధమైన కనికరం లేకుండా చంపారని. మనం ఎంత సువార్త ప్రకటించబడిందో వారి ద్వారా. కాబట్టి నేను ఈ ఉదయకాలంలో ఈ రాత్రిలో నేను చెప్పేది ఏంటనంటే, బర్నబా దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించాడు. తర్వాత సౌలును చేరదీశాడు. తనకున్నది కూడా ఏది కూడా తనదని అనుకోలేదు. దేవుని పరిచర్యకై ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన నిస్వార్థమైన పరిచర్య చేసి ఒక మిషనరీగా, ఒక పాస్టర్గా అంతియోకయకు ఆయన మరెంతో ఆ వాక్యాన్ని అందించి వారందరినీ దేవుని పిల్లలుగా, దేవుని సమాజం, దేవుని నమ్మగలిగిన వారిగా చేయగలుగుటలో ఆయన పాత్ర విశేషమైనది అని మనము ఈ రాత్రి చెప్పుకుంటున్నాం. కాబట్టి బర్నబా ఆదరించేవాడే. వాస్తవంగా ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. ఎంతోమందిని ఆ పట్టణమే
క్రైస్తవులుగా అయినారంటే ఎక్కడైనా పేరుందా? కానీ లేదు. ఆయన ఎక్కడైతే మిషనరీగా పనిచేస్తాడో ఆ పట్టణానికి క్రైస్తవులు, వారు యూదులే అయినంత మాత్రాన వారికి ఏం పరలోకము రాదు. యేసు ప్రభువుని ఎవరు నమ్ముతారో, యేసు ప్రభు యొక్క శుభవార్తను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన మరణమును ఆయన పునరుద్ధానమును గురించి ఎవరైతే వింటారో, విని విశ్వసించి ప్రభువును స్థిర హృదయముతో ఎవరైతే హత్తుకుంటారో వారు మాత్రమే క్రైస్తవులు అనబడ్డారు. ఇశ్రాయేలీలకు కూడా ఈ ఆధిక్యత లేదు, కానీ వారికి దేవుడు ఈ ఆధిక్యతను కలిగించాడు. అక్కడున్న యూదులు ప్రభువుని నమ్ముకున్నారు, అన్యులు ప్రభువుని నమ్ముకున్నారు. అన్యులకు కూడా అప్పుడే సువార్త ఈయన ద్వారా ప్రకటించబడింది. ఆ తరువాత పౌలు సౌలుగా మారడం, వారిద్దరు కలిసి దేవుని పరిచర్యలో వాడబడ్డారు. బర్నబాలో ఏమో తప్పుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏదో పౌలుతో కొట్లాడి వెళ్ళిపోయాడు అని అంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మరి బర్నబా ఏమి వివాదం పెట్టుకోకుండా, పౌలు వివాదం ఎక్కువ కాగా పౌలు శీలను ఏర్పరచుకొని ఆయన పక్కకు వచ్చాడు. మార్కును తీసుకొని బర్నబా కుప్రాకు వచ్చాడు. ఇది కానీ అక్కడ వివాదం అదేమి కాదు. కానీ బర్నబా మరలా మార్కును స్థిరపరిచినాడు. మార్కును అనగా ఈరోజు మార్కు అనే శుభవార్త పత్రిక మనకుంది అని అంటే బర్నబా యోహాను అనబడిన మార్కును స్థిర స్థాయిలో ఉంచడానికి పరిచర్యలో ప్రోత్సహించిన వాడు బర్నబా. కాబట్టి ఈ రాత్రి కాలంలో మరి నీ నా పని, నీ నా కర్తవ్యము ఏంటుందో మనము ఈ రాత్రి మనం ఆలోచన నేను ముగించబోతున్నాను. కాబట్టి ఈ వర్తమానము బర్నబా గురించి మనము వాక్యమును విన్నాం. ఆయన అంతియోకైకు వెళ్ళినప్పుడు అందరూ నమ్ముకున్నారు. ఎవ్వరూ చేరదీయని పరిస్థితిలో సమాజమంతా వెలివేసిన సౌలును ఆయన చేరదీసినాడు. వద్దు, ఇతడు మనకు సరిపోడు, ఇతడు మంచివాడు కాదు అని పౌలు అంటే అతన్ని వదలకుండా అతన్ని పరిచర్యలో ప్రోత్సహించిన వాడిగా మార్కును బర్నబా ఎంతో చేరదీసిన వాడిగా కనబడతాడు. అంటే మనం అనుకోవచ్చు, మరి పౌలు చేసినంత పని చేశాడనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఎంత కొలత ఏ పరిచర్య చేయడానికి ఇచ్చాడో అంతవరకు చేయడానికి ఎప్పుడు కూడా ఆయన వెనుదీయలేదు. వాక్యమును బోధిస్తూ ఉండగానే ఆయన హతసాక్షి కాగలిగాడంటే ఆయన దేవుని విడిచి ఆయన ప్రక్కకు పోయినవాడు కాదు. ఆయన దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి ఆయన వెంబడించినవాడు చూస్తాం. కాబట్టి మొట్టమొదట సువార్త ఇలాగున ప్రారంభమై బూదిగంతల వరకు వ్యాప్తి చెందింది. యేసు ప్రభు యొక్క శుభవర్తమానాన్ని చెప్పుట ద్వారానే అనేకులు మారుతూ రాగలిగారు. కాబట్టి వారు క్రైస్తవులే. మనము ఏమయ్యాం? మనం క్రైస్తవులమా? మనము దేవుని పిల్లలమైతే దేవుని పనిని మనము చేద్దాం. కాబట్టి మనము ఎక్కడైనా సువార్త చెప్పడానికి మనకు సందేహమా? చెప్పడానికి అనుమానమా? ఎవరికైనా మనము సువార్త చెప్తే భయపడతామా? కానీ బర్నబాను మనం గుర్తు చేసుకుందాం. అందరికీ ఏ విధమైన భయం లేకుండా సువార్తను నిర్విరామంగా నిష్కర్షగా బోధించినవాడు, చెప్పగలిగినవాడు. దేవుని పిల్లలారా గుర్తించుకుందాం. మీరు ఇంకా చదువుకోండి. బర్నబా దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా మనం చూస్తా
మనము ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రాత్రిలో మనము దేవుని వాక్యమును విన్నాం. మరి బర్నబా ఎంత ఆస్తి గలవాడైనా, ఎంత ఇదైనా ప్రభువే తనకు కావలసి ఉన్నది. మనకేం కావాలి? మనకెవరు కావాలి? మనం ఏం చెప్పుకుంటున్నాం? మనకు ఏది లేదు అనేది ఎక్కువగా మనము, అది కాకుండా దేవునితో సన్నిహిత సంబంధం పెట్టుకొని దేవునికి మనం లోబడి విధేయులం అవుదాం. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. చక్కటి వాక్యాన్ని అందజేసిన జోసెఫ్ సార్ గారికి ఎంబీ ప్రొడక్షన్ యూత్ తరఫున వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం సార్. ఈ సమయంలో మనకు ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్ సాంగ్ గాను ఎవరైనా ప్రేరేపింపబడి పాడుచుండగా బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్ల నుంచి ఒకరు ఆఫరింగ్స్ పట్టాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రభునామంన చేరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆఫరింగ్స్ తీసిన సిస్టర్స్కి, బ్రదర్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. అలాగే సాంగ్ పాడిన సిస్టర్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం సిస్టర్. మరి ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో వాక్యోపదేశాన్ని చేయడానికి గాను మనం పిలిచిన వెంటనే సమయం మనం ఒకరోజు ముందుకు చెప్పకపోయినప్పటికీ సార్ గారు మన మధ్యలో వచ్చి చక్కటి అంశాన్ని మన ముందు ఉంచిన విధానాన్ని బట్టి టీచర్ జోసెఫ్ సార్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మన మధ్యలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. ప్రతి మంగళవారం ఇక్కడ ఎంబీ చర్చ్లో మనకు 7:30 నుండి 9 గంటల వరకు యూత్ ఫెలోషిప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా చాలామంది మీ ఫ్రెండ్స్ని కూడా యొక్క సహవాసానికి, సార్ గారు చెప్పినట్లు ఈరోజు బర్నబా పౌలుని ఎలాగైతే సేవా పరిచర్యలోకి ఎలాగైతే క్రీస్తును పరిచయం చేసి ఇన్వైట్ చేశాడో, మనం కూడా మన ఫ్రెండ్స్ని అలాగే మన సంఘంలోకి, మన సహవాసంలోకి ఇన్వైట్ చేసేవారిగా, అనేక మందిని మనం ఎంకరేజ్ చేసేవారిగా ఉండాలని కూడా కోరుతున్నాం. అలాగే గురువారం కూడా మనకు యొక్క యూత్ ఫెలోషిప్ ఎన్టీఆర్ కాలనీలో 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అలాగే శుక్రవారం కూడా మనకు యొక్క శాంతినగర్లో కూడా జరుగుతుంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు. ప్రతి ఒక్కరూ ఆసక్తి ఉన్నవారు లేకపోతే అక్కడ దగ్గర ఉన్నవారు కూడా ఆ యొక్క ఫెలోషిప్కి పాల్గొనాలని కోరుతున్నాం బ్రదర్స్, అలాగే సిస్టర్స్ కూడా. అలాగే ముఖ్యంగా మనం లాస్ట్ 26th, 27th, 28 డేస్లో మనం సువార్త ఉజ్జీవ సభల కోసం ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమకరంగా అన్ని కార్యక్రమాలు దేవుడు సజావుగా జరిగించాడు. కొంత క్లైమేట్లో మనకు కొంచెం మార్పులు ఉన్నప్పటికీ దేవుడు సమయానికంతా మనల్ని సమకూర్చి ప్రతిదీ విజయవంతంగా జరిగించిన దేవునికి ముందుగా మనం కృతజ్ఞత తెలియజేద్దాం. అలాగే ప్రకటనల్లో భాగంగా లిటరేచర్ కూడా మనకు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ ఆసక్తి ఉన్నవారు ఆ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని చదవాలని, అలాగే ఆత్మీయంగా కూడా బలపడాలని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ఉజ్జీవ సభల కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ యొక్క డైలీ ప్రేయర్లో ఈ యొక్క కమిటీ గురించి కూడా కమిటీ కూడా బలపడలాగున ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. అలాగే ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జోసెఫ్ సార్ గారు వచ్చి చివరి ప్రార్థన యొక్క పరలోక ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో ఈ రాత్రి మీ సన్నిధిని మేము కూర్చొని మీ వాక్యమును మేము ధ్యానించగలిగితే అందుని బట్టి మీకు వందనాలు. మాట్లాడింది నేను కాదు నాయన, మీరే. బర్నబా జీవితంలో తనకు నాయన ప్రభువా నిస్వార్థమైన పరిస్థితిని మీరు కలుగజేసి నీ పని నిమిత్తము తండ్రి మీరు వాడుకున్న సాధనమని తండ్రి ప్రభు మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపుతీవి, నీకు వందనాలు. చేరవచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రము. ఒక్కొక్క బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. వారి పనులు ప్రయత్నాలు వాటన్నిటిలో సహాయము చేయమని ప్రార్థిస్తూ దేవా, మీ మీద ఆధారపడి మిమ్మల్ని కలిగిన మేము ఇతరులకు కూడా మేము నాయన మిమ్మల్ని చూపుట్లో నాయన మీ శుభవార్త ఇతరులకు మేము చెప్పుట్లో మీ సాధనాలుగా మమ్మల్ని కూడా వాడుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ప్రతి బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు, యవన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. మారలేని మా సహోదరులు ఇంకా నిన్ను తిరస్కారంగా భావించేవాళ్ళు, కాదనుకునే వాళ్ళు జీవితంలో తండ్రి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అలా కాకుండా తండ్రి నీ చెంతను చేరగలగడానికి, నీ వద్దకు రావడానికి నా బిడ్డతో సహా అందరూ కూడా మీ సన్నిధికి చేరి రావగలిగినట్లు నాయనా వారితో మీరు మాట్లాడమని, ఒక్క క్షణములో నాయన ప్రభువా మీరు మార్పు వారిలో చేయగలరని, మీ కార్యమును చూడాలని మా పిల్లల్లో మీ సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ప్రయాసపడుతున్న ఈ కమిటీ వారిని ఏ వ్యక్తితో అయితే సంప్రదింపులు కలిగి ఉన్నారో, ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటారో తండ్రి మీ కార్యము జరగాలి తండ్రి. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కార్యక్రమాల్లో భాగంగా మరి శాంతినగర్, ఎన్టీఆర్ కాలనీ ఆ స్థలాల్లో జరుగుతున్న యూత్ మీటింగ్లను కూడా దీవించండి. కార్యక్రమాల్లో అనేకులు రావడానికి కృప చూపండి, ప్రేరేపింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎత్తబడిన కానుకలు నీ మహిమార్థమై కూడా వాడబడినట్లు కృప చూపమని, ముందున్న పరిస్థితులన్నింటిలో మీరు తోడుగా ఉండి మీ కాపుదల, మీ క్షేమము ఈ 9వ మాసం చివరి రోజును మాకు ఇచ్చినందుకు కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి, మీ రాజ్యము, మీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మరణస్తులను క్షమించిన ప్రకారము క్షమించు, మా శోధన ఎంతేక, ఎందుకంటే బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.